ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏంటంటే మనం తీసుకునే ప్రతి డెసిషన్ మన ఇష్టం ప్రకారం తీసుకుంటున్నామని నమ్మడం. ఇదొక పెద్ద భ్రమ. మనం లేజీ కాదు, మనం బద్ధకస్తులం అసలే కాదు. మనం కేవలం మన ఆలోచనలకి, మన ఎమోషన్స్కి పూర్తిగా బానిసలం అయిపోయాం. ఈ కఠినమైన నిజం వినడానికి చాలా బరువుగా అనిపిస్తుంది, కానీ మనం రోజు రాత్రి పడుకునే ముందు రేపటి నుంచి లైఫ్ పూర్తిగా మార్చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాం. రేపటి నుంచి కొత్త రొటీన్ ఫాలో అవ్వాలి అని, పనికిరాని అలవాట్లు అన్నీ వదిలేయాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటాం. కానీ పొద్దున్నే అలారం మోగ్గానే చెయ్యి ఆటోమేటిక్గా స్నూజ్ బటన్ నొక్కేస్తుంది, లేదా నిద్రమత్తులో ఫోన్ తీసి పనికిరాని వీడియోస్ స్క్రోల్ చేస్తుంది. ఇది మనం కావాలి అని చేసేది అసలే కాదు. మన మైండ్ ఎప్పుడూ కష్టం లేని ఈజీ ఆనందాన్ని మాత్రమే వెతుక్కుంటుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు స్క్రీన్ టైం పెంచడం, బాధని మర్చిపోవడానికి ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ తినడం, ఎవరైనా చిన్న మాట అంటే కోపంతో అరవడం, ఇవన్నీ మన కంట్రోల్ తప్పి జరిగిపోతున్న పనులు. ఈ ప్రపంచంలో ఎవరు బద్ధకస్తులు కాదు, కేవలం వాళ్ళ ఎమోషన్స్ చేతిలో వాళ్ళు పూర్తిగా బానిసలైపోయారంతే. ఈ కఠినమైన నిజాన్ని ఒప్పుకుంటే మనసు మీద ఉన్న పెద్ద బరువు తేలికవుతుంది. అసలు మన లైఫ్ ఎక్కడికక్కడే ఎందుకు ఆగిపోతుందో, మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నామో తెలుసుకోవడానికి ఒక 5 కఠినమైన విషయాలు అర్థం చేసుకోవాలి. మొదటి విషయం, కంట్రోల్ మీద మనకున్న ఒక పెద్ద భ్రమ. మనం చాలా ఇండిపెండెంట్ అని, మన లైఫ్ మన స్టీరింగ్ మీదనే ఉంది అని చాలా నమ్ముతాం. కానీ రోజువారీ పనులని నిజాయితీగా గమనిస్తే అసలు నిజం బయటపడుతుంది. ఆఫీస్లో లేదా ఇంట్లో ఏదైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు వెంటనే ఫోన్ తీసి పనికిరాని వీడియో స్క్రోల్ చేస్తాం. ఎవరైనా చిన్న మాట అంటే చాలు ఆవేశంగా మాట్లాడేస్తాం. జేబులో డబ్బు లేకపోయినా సొసైటీలో ఒక స్టేటస్ మెయింటైన్ చేయడానికి పనికిరాని వస్తువులు కొంటాం. ఇవన్నీ ఆలోచించి తీసుకునే డెసిషన్స్ అసలే కాదు, ఇవన్నీ ఇమోషన్స్ ఫోర్స్ చేసి తీపించే డెసిషన్స్. ఈ ప్రపంచం మొత్తం మన ఎమోషన్స్ ని ట్రిగర్ చేసి మనల్ని ఒక లూప్ లో పడేలా డిజైన్ చేయబడింది. మనం వేసుకునే బట్టలు, మనం తినే తిండి, మనం మాట్లాడే మాటలు అన్నీ ఏదో ఒక ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటాయి. మన ఆలోచనల మీద మనకి ఎలాంటి పట్టు లేదు అన్న నిజం గుర్తించినప్పుడే మన అసలైన ఎదుగుదల మొదలవుతుంది. రెండో విషయం, మన ఆలోచనలు 2 రకాలుగా పనిచేస్తాయన్న నిజం. ఒకటి ఎమోషనల్ బ్రెయిన్ అనుకుందాం, ఇంకొకటి లాజికల్ బ్రెయిన్ అనుకుందాం. ఈ ఎమోషనల్ బ్రెయిన్ కి ఎప్పుడు ఇప్పటికిప్పుడు ఆనందం కావాలి, కష్టపడడం, ఓపికగా ఉండడం అసలే ఇష్టం ఉండదు. ఇది చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. చిన్నప్పుడు ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు వెంటనే ఏడవటం లేదా కోపంతో వస్తువులు విసిరేయడం చేసేవాళ్ళం. అదే ఎమోషనల్ బ్రెయిన్ ఇప్పుడు కూడా మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇక రెండవది లాజికల్ బ్రెయిన్. ఇది ఆలోచిస్తుంది, ఒక పని చేస్తే ఫ్యూచర్లో ఏమవుతుంది, లైఫ్ ఎలా మారుతుంది అని నెమ్మదిగా లెక్కేస్తుంది. కానీ ఇది చాలా స్లోగా పనిచేస్తుంది. ఇప్పుడు మోడర్న్ ప్రపంచం మొత్తం మన ఎమోషనల్ బ్రెయిన్ ని టార్గెట్ చేసి తయారైంది. మనం వాడే సోషల్ మీడియా, మనం తినే ఫుడ్, మనం చూసే కంటెంట్ అన్నీ మనల్ని ఆలోచించనివ్వకుండా చేసేస్తున్నాయి. మన మైండ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ గ్రోత్ కంటే ఈజీ ప్లెజర్ నే సెలెక్ట్ చేసుకుంటుంది. డోపమైన్ తెచ్చుకోవడం చాలా ఈజీ కాబట్టి ఈ డోపమైన్ లూప్ లో పడి మనం మన నిజమైన లైఫ్ ని పూర్తిగా మర్చిపోతున్నాం. మూడో విషయం, ఈ ప్రపంచంలో చాలా మంది యావరేజ్ గా ఎందుకు ఉండిపోతారో అన్న కఠినమైన నిజం. వాళ్ళు వీక్ అని కాదు, వాళ్ళ టాలెంట్ లేదు అని కాదు, కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లాజికల్ బ్రెయిన్ ని ట్రైన్ చేయలేదు. చిన్నప్పటి నుంచి కష్టం వస్తే బాధపడటం, కోపం వస్తే అరవటం, స్ట్రెస్ వస్తే ఫుడ్ తినాలో లేదా ఫోన్ చూడాలో అలవాటైపోయింది. కంట్రోల్ అనేది రోజు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అన్న నిజం ఎవరూ గుర్తించలేదు. మనం రోజు మన ఎమోషనల్ బ్రెయిన్ కి బానిస అయిపోతూ లైఫ్ మారట్లేదు అని బాధపడుతుంటాం. కానీ నిజం ఏంటంటే మనం కంట్రోల్ ని వదిలేసి చాలా ఏళ్ళు అయిపోయింది. ఒక పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మైండ్ లో 100 ఆలోచనలు వస్తాయి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని ఎమోషనల్ బ్రెయిన్ మనల్ని మోసం చేస్తుంది. ఆ మోసం తెలిసి కూడా మనం దానికి తలొగ్గుతాం. ఇక్కడే మనం మన ఆత్మ గౌరవాన్ని పూర్తిగా కోల్పోతున్నాం. నాలుగో విషయం, మోటివేషన్ మీద మనం పెట్టుకునే పెద్ద ఆశ. ఎప్పుడు లైఫ్ లోకి పెద్ద మోటివేషన్ వస్తుంది, అప్పుడన్నీ దానంతట అదే మారిపోతాయి అని అమాయకంగా ఎదురు చూస్తుంటాం. కానీ ప్రపంచంలో మోటివేషన్ అనేది ఎప్పటికీ స్థిరంగా ఉండదు. అదొక చిన్న ఎమోషన్ మాత్రమే. రోజు పనికిరాని వీడియోస్ చూసి వచ్చే మోటివేషన్ 2 గంటలు కూడా నిలబడదు. అసలు మనకు కావాల్సింది మోటివేషన్ కాదు, మనకు కావాల్సింది కంట్రోల్. చిన్న చిన్న పనుల మీద కంట్రోల్ తిన్నా పనుల మీద కంట్రోల్ తెచ్చుకోవడమే అసలైన ఎదుగుదల. మోటివేషన్ కోసం వెయిట్ చేయడం ఆపేసి మన ఆలోచనల మీద మనం కంట్రోల్ తెచ్చుకోవడం చాలా అవసరం. మోటివేషన్తో లైఫ్ మారిపోతుంది అనుకోవటం ఒక పెద్ద అబద్ధం. డిసిప్లిన్తో, రోజువారీ అలవాట్ల మీద తెచ్చుకునే కంట్రోల్తో మాత్రమే లైఫ్ మారుతుంది. 5వ విషయం, మనం అనుభవిస్తున్న సైలెంట్ మెంటల్ ప్రెజర్. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో రోజు జరిగే పరిస్థితులను గమనిస్తే చాలా విషయాలు అర్థం అవుతాయి. పొద్దున్న లేస్తాం, తెలియక ఇష్టం లేని జాబ్కి వెళ్తాం, అక్కడ పనికిరాని పాలిటిక్స్ ఫేస్ చేస్తాం, చాలా కోపం, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఈఎంఐలు కట్టాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అన్న భయంతో ఏమీ అనలేం. ఇంటికి వచ్చేసరికి మైండ్ అంతా అలసిపోయి ఉంటుంది. ఆ సైలెంట్ ప్రెజర్ నుంచి, ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి వెంటనే స్క్రీన్ టైం పెంచేస్తాం. రాత్రి లేట్గా ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ తినేస్తాం. రాత్రి 2 గంటలకు పడుకుంటాం, మళ్ళీ పొద్దునే సేమ్ లైఫ్. ఈ లైఫ్ లో ఎలాంటి కంట్రోల్ లేదు. బాధని మర్చిపోవడానికి ఈజీ డోపమైన్ గా వెతుకుంటున్నాం. ఈ లూప్ లో పడి ఒకరోజు హెల్త్ పూర్తిగా పాడైపోతుంది. 5వ విషయం, మనం అనుభవిస్తున్న సైలెంట్ మెంటల్ ప్రెజర్. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో రోజు జరిగే పరిస్థితులను గమనిస్తే చాలా విషయాలు అర్థం అవుతాయి. పొద్దున్న లేస్తాం, తెలియక ఇష్టం లేని జాబ్కి వెళ్తాం, అక్కడ పనికిరాని పాలిటిక్స్ ఫేస్ చేస్తాం, చాలా కోపం, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఈఎంఐలు కట్టాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అన్న భయంతో ఏమీ అనలేం.
ఇంటికి వచ్చేసరికి మైండ్ అంతా అలసిపోయి ఉంటుంది. ఆ సైలెంట్ ప్రెజర్ నుంచి, ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి వెంటనే స్క్రీన్ టైం పెంచేస్తాం. రాత్రి లేట్గా ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ తినేస్తాం. రాత్రి 2 గంటలు పడుకుంటాం. మళ్ళీ పొద్దునే సేమ్ లైఫ్. ఈ లైఫ్లో ఎలాంటి కంట్రోల్ లేదు. బాధని మర్చిపోవడానికి ఈజీ డోపమైన్ని వెతుకుంటున్నాం. ఈ లూప్లో పడి ఒకరోజు హెల్త్ పూర్తిగా పాడైపోతుంది. దీని నుంచి బయటికి రావాలి అంటే వెంటనే ప్రపంచాన్ని మార్చేయాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద రొటీన్ రాసుకోవాల్సిన పని లేదు. జస్ట్ రోజు రాత్రి పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవటం అలవాటు చేసుకోవాలి. ఎంత చిరాకు వచ్చినా, ఎంత భయం వేసినా ఆ డిస్కంఫర్ట్తో కూర్చోవటం ప్రాక్టీస్ చేయాలి. నెమ్మదిగా మన లాజికల్ బ్రెయిన్ స్ట్రాంగ్ అవటం స్టార్ట్ అవుతుంది. మన రియాక్షన్స్ మీద మన కంట్రోల్ వస్తుంది. ఇమోషనల్ బ్రెయిన్ నుంచి లాజికల్ బ్రెయిన్ కి స్టీరింగ్ ఇవ్వాలి అంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు లేదా మనకి చాలా చిరాకుగా ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవటం ఆపాలి. లేదా రాత్రిపూట ఏదైనా జంక్ ఫుడ్ తినాలి అని గట్టిగా అనిపించినప్పుడు వెంటనే ఆర్డర్ చేయకూడదు. ఒక 5 సెకండ్లు ఆగాలి. ఆ గ్యాప్ లోనే మన లాజికల్ బ్రెయిన్ నిద్రలేస్తుంది. వెంటనే కోపంతో అరవటం లేదా వెంటనే ప్లెజర్ ను వెతుక్కోవటం మన ఎమోషనల్ బ్రెయిన్ నేచర్. కానీ ఆగి ఆలోచించడం మన లాజికల్ బ్రెయిన్ బలం. ఆ చిన్న పాజ్ మన లైఫ్ ని మార్చే పెద్ద పవర్. మనసులో ఏం జరుగుతుందో నెమ్మదిగా గమనించాలి. ఎందుకు ఇప్పుడు అంత కోపం వస్తుంది? ఎందుకు ఈ పనికిరాని వీడియో చూడాలి అని ఆత్రం పడుతున్నాం? నిజంగానే ఆకలి వేస్తుందా? లేదా జస్ట్ బాధగా ఉంది, ఒంటరిగా ఉంది కాబట్టి ఆ బాధను మర్చిపోవడానికి తినాలి అనిపిస్తుందా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే మన ఎమోషన్స్ కున్న పవర్ సగం అయిపోతుంది. మనం మన ఆలోచనలని దూరం నుంచి చూస్తున్న ఒక ప్రేక్షకులం అయిపోతాం. ఇప్పుడు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇది మన ఫ్యూచర్ కి పనికొస్తుందా? ఇది మన ఆత్మ గౌరవాన్ని కాపాడుతుందా అని ఆలోచించాలి. ఈ ఆలోచన తర్వాత తీసుకునే ప్రతి డెసిషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అది ఎమోషనల్ డెసిషన్ కాదు, అదొక లాజికల్ ఇంకా మెచ్యూర్ డెసిషన్. ఈ పాజ్ ఇంకా అబ్జర్వ్ చేసే పద్ధతి వినడానికి చాలా తేలిగ్గా ఉండొచ్చు, కానీ రోజు ప్రాక్టీస్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ రోజు నుంచి ప్రతి చిన్న విషయానికి డిలే చేయడం నేర్చుకోవాలి. ఒక ఇష్టమైన ఫుడ్ తినాలి అనిపించినప్పుడు వెంటనే తినకుండా 1 గంట ఆగాలి. ఫోన్ చూడాలి అనిపించినప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ చిన్న చిన్న పనులే మన లాజికల్ బ్రెయిన్ ని పెద్ద ఐరన్ పిల్లర్ లాగా తయారు చేస్తాయి. మన స్లీప్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి, మన ఫుడ్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి, మన స్క్రీన్ టైం మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. మనం తినే ఫుడ్, మనం చూసే కంటెంట్ మన బ్రెయిన్ ని డిజైన్ చేస్తాయి. డిస్కంఫర్ట్ తో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. బాధగా ఉన్నప్పుడు వెంటనే దాన్ని తీర్చేసుకునే తొందరపాటు వదిలేసి ఆ బాధని సైలెంట్ గా అనుభవించడం నేర్చుకోవాలి. ఎంత ఫాస్ట్ గా ఊపిరి తీసుకుంటున్నామో, ఎంత బరువుగా ఆలోచిస్తున్నామో గమనించాలి. ఈ క్షణం నుంచి ఆ బరువుని దించేయాలి. మనం తెలియక తప్పులు చేసి ఉండొచ్చు, మన టైంని వేస్ట్ చేసి ఉండొచ్చు, కానీ మనం ఎప్పటికీ ఫెయిల్ అయిపోలేదు. మనం కేవలం మన ఎమోషనల్ బ్రెయిన్ కి సరెండర్ అయిపోయాం అంతే. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి యుద్ధం ఎలా చేయాలో తెలుసు. రాత్రి పడుకునే ముందు ఒంటరిగా కూర్చుని ఒక కఠినమైన నిజం ఒప్పుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు ఈ ఎమోషనల్ లూప్ లో బ్రతుకుతాం? ఇంకా ఎన్ని రోజులు పనికిరాని అలవాట్ల చేతిలో బానిసగా ఉంటాం అని ఆలోచించాలి. మనం వీక్ అసలే కాదు, మనం కేవలం మన బలాన్ని మర్చిపోయాం అంతే. ప్రపంచం ఏమీ ఇవ్వదు అని తెలిసినప్పుడు మనం కష్టపడి లాక్కుంటే తప్ప ఏది రాదు అని గుర్తొస్తుంది. అందరి ముందు అందంగా కనిపించాలి అని, అందరి అప్రూవల్ తెచ్చుకోవాలి అని, మనం రోజు చేస్తున్న ప్రయత్నాలన్నీ మన ఎనర్జీని మొత్తం లాగేస్తున్నాయి. ఎవరికి ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అన్న క్లారిటీ వచ్చినప్పుడు మనసు చాలా తేలికవుతుంది. మన లైఫ్ నిజంగా మారే రోజు ఏదో తెలుసుకోవాలి. మన ఎమోషనల్ బ్రెయిన్ కంటే మన లాజికల్ బ్రెయిన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా మారుతుందో ఆ రోజే అసలైన మార్పు. ఈ ప్రపంచంలో ఎవరూ మనల్ని కాపాడలేరు. మన మైండ్ని మనమే కాపాడుకోవాలి. మన స్టీరింగ్ ఇప్పుడే మన చేతిలోకి తీసుకోవాలి. ఈ బరువు నుంచి బయటకు వచ్చి లైఫ్ ని మార్చేసుకునే క్లారిటీ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక చిన్న హెల్ప్. ఓవర్ థింకింగ్ తో బాధపడుతున్న వాళ్ళకి, లైఫ్ లో ఒక గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలి అని ఫిక్స్ అయిన వాళ్ళకి చాలా యూజ్ అవ్వడానికి నేను మీకోసం ఒక ఆడియో సిరీస్ స్టార్ట్ చేశాను. అందులో ఒక 3 పవర్ఫుల్ ఆడియోస్ ఇంకా ఒక బుక్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ జస్ట్ ₹199 మాత్రమే. ఇది ఎవరినో ఇంప్రెస్ చేయడానికో లేదా మార్కెటింగ్ కోసమో అసలే కాదు. నిజంగా లైఫ్ మారాలి అని తపత్రయపడే వాళ్ళకి ఒక క్లియర్ పాత్ ఇవ్వాలి అని చేసిన నా చిన్న ప్రయత్నం. మన వెబ్సైట్ vikrampresence.shop లో ఇది దొరుకుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లైఫ్ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక్కసారి వినండి. ఇలాంటి రా అండ్ రియల్ ట్రూత్స్ రోజు తెలుసుకోవడానికి మన పేజీని ఫాలో చేయండి.